ఏప్రిల్ 28, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారిచ్చిన సమాచారం ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట భాగ్యలక్ష్మి మండీ తీసుకుంటే భాగ్యలక్ష్మి మండీకి వాళ్ళ నిన్నటి పులుసు దిగుమతి పెరిగింది. ఇక జీపీఆర్, ఎంఆర్ఎం, ఎన్ఎస్ఆర్, ఎండిఎన్, జేబీటీ, మాలిక్, ఆర్వీబీఆర్, జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎంఎండి, ఎస్ఎల్ఎన్ ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, మరి కొన్ని మండీ రేట్లాగా వచ్చింది. మొత్తం మీద చూస్తే భాగ్యలక్ష్మి మండీ మాత్రం ఇవాళ దిగుమతి పెరిగింది. ఇంకా అటువైపు టీవీఎస్, ఏఎంహెచ్, మోహన్ రెడ్డి, టీఎల్డి, కేఏ, కేజీఎన్, ఐవి, సిఎల్టీ, ఎస్ఎంబి, జేకే, ఎస్ఎంటీ, సిఐకే, ఎస్ఎన్ ఈ మండీలలో చాలా మండీలకు రేట్లాగానే వచ్చింది. కొన్ని 2-3 మండీలు మాత్రం రేటు పోలీసు ఇవాళ తగ్గింది. ఇక డౌన్లో మాత్రం అంటే పాతాళంలో నేటితో పోలీసు ఇవాళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే ఇవాళ తగ్గిన పెరిగిన మండీలలో దిగుమతి ఒకసారి పెరిగి చూస్తే నిన్నటి పోలీసు ఇవాళ దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. ఇంచుమించు అలాగే ఉంది, స్వల్పం కాస్త అటు ఇటుగా అనేది పెద్దగా ఏమాత్రం మార్పు లేదు. అయితే రాత్రి 12 గంటల వరకు దిగుమతి మదనపల్లి మార్కెట్ ఏమాత్రం లేదు. ఉదయాన మాత్రం దిగుమతి భారీగా వచ్చింది, అంటే నిన్నట్లాగా వచ్చింది. నిన్న మీకు తెలిసిందే 250 రూపాయల దగ్గర నుంచి 450, టాప్ అండ్ టాప్ 500 రూపాయలు, 1-2 లాట్లు మాత్రం 530 వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా దిగుమతి ఇంచుమించు రేట్లాగా ఉంది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.